డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వరా? డబ్బులా? అంటే అది ఆయుర్వేదం మందుల్లో వాడేది కదా. అయితే అంటే దాన్ని మొహానికి రాసుకుంటే గ్లామర్ పెరుగుతుంది, అదే బంగారానికి రాసుకుంటే దగ్గ మెరుస్తుంది. అలాగా? అత్తయ్య గారు, అయితే నేను వెయ్యిస్తాను. అయితే నేను వెయ్యిస్తాను. డబ్బిస్తే పాడిస్తా. ఇదిగోండి వెయ్యి. ఇవ్వండి. కోడలి దిష్టి, మధుమతి దిష్టి, మా ఆయన దిష్టి పోవాలి. అమ్మా చేయి చెప్పండి. ఏంటత్తయ్య గారు, ప్యాడ్ ఇమ్మంటే సెంట్ రాసినట్టు రాసారేంటి? మీరిచ్చిన డబ్బుకి ఇదే ఎక్కువే. వెళ్ళండి. యదవ జన్మ. పదక్క. అమ్మా మధు, ఏమిటి పేడ గొడవ? అయ్యో, దీని వెనక సెటిల్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మావయ్య గారు. చూద్దాం పదండి. మా అక్కలు ఎన్ని తిప్పలు పడుతున్నారో. పదండి, రండి. బాగంటిందా? పుసుకో. అక్క, బాగా మెరిసిపోతాయి నా నగలు. ఈ దెబ్బతో నా అందం ఐశ్వర్య రైతు పోటీ పడుతుంది. నా నగల మెరుపు చూసి బంగారం సిగ్గుపడాలి. చూసారా మావయ్య గారు మీ కోడళ్ళ టాలెంట్? అసలు ఏం చేస్తున్నారమ్మా వాళ్ళు? లతక్క గాడిద పేడతో ఫేస్ ప్యాక్ పెట్టుకుంటుంది, ఆ శిరీషక్క నగలకి ప్యాక్ లో పెట్టుకుంటుంది. చీ కంపు కొట్టే పేడతో ఫేసు ప్యాక్కులా? అమ్మా, దానివల్ల ఇబ్బందులేం రావు కదా? మీరే చూడండి మావయ్య గారు. ఏ శిరీష, చూసావా ఎంత అందంగా రాసుకుంటున్నానో? అక్క, నగలకి నేనెలా పట్టించానో చూసావా? అయినా నీ నగల కంటే నా ఫేసే మంచి కళగా వస్తుంది. నీ మొహం కంటే నా నగలే కలర్ వస్తాయక్క. సర్లే, ముందు కడుక్కున్న తర్వాత అప్పుడు చూడొచ్చు. కాదక్క, ముందు నీ ఫేస్ కడుగు. సరే, ఒక పని చేద్దాం, ఇద్దరం ఒకేసారి కడుక్కుందాం. అలాగే అక్క, రా. అమ్మా, కడుక్కుని అలా బిగుసుకుపోయారేమిటి? మన వైపు తిరగరే. తిరిగితే మీరు తట్టుకోలేరు మావయ్య గారు. ఏమ్మా? ఒకసారి చూడండి. ఏంటి అక్క, నీ ఫేస్ ఎర్రగా కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందని ఆ పేడను నమ్ముకుంటే కాల్చిన పిడకల్లా తయారయ్యారు.
వాళ్ళ దురాశే వాళ్ళని అలా తయారు చేసింది మావయ్య గారు. అంతేలే అమ్మా, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఉస్సయ్య ఐకోటిక నీ అమ్మ కడుపు మాడ ఎర్రగా అయిపోయింది. నా ముఖం ఒకవైపు ఎర్రగా అయిపోయింది అని నేను బాధపడుతుంటే మధ్యనడి తొక్కలో నగలుకోలేంటే. దేవుడా, నీ పేడ వద్దు, నా బురద వద్దు, నా కలర్ నాకిచ్చే. పదండి మావయ్య గారు, పదండి. అక్క, ఏంటి నువ్వన్నట్టు నా నగల కంటే నువ్వే ఎక్కువ కలర్ ఉన్నావు. అస్సలే నేను కలర్ పోయి బాధపడుతుంటే నన్ను ఎగతాళి చేస్తావే నిన్ను. పండవతలకి లక్ష్మిదా. అయ్యో, ఇది నా గాడిద కాదు, నా మహాలక్ష్మి. వెళ్ళమని చెప్తుంటే సుబ్బ లాక్కుంటారా, దాని లంగోట జాగ్రత్తరా, జారకుండా పట్టుకో. ఎక్కడ కింద పడిద్ది? గాడిదకి పెంట కోసం లంకోట కట్టేదాన్ని నిన్ను చూసని ఎండలో రగ్గులు కప్పుకుని పడుకునే మొహం నువ్వును పోతావే, నాశనం అయిపోతావే. నాది సేమ్ ఫీలింగ్ డార్లింగ్. లక్ష్మిదా. రమణి వస్తున్నా. సరే రమణి, రావి త్వరగా. అనసూయక్క గాడిద. పాపిస్తుదానా, అనసూయ గాడిద కాదే, రెండు వేరువేరుగా పలకాలి. అనసూయక్క కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత గాడిద అనాలి. అవును, నేను గాడిదని అనసూయని కాదు, అది వేరు నేను వేరు. అవును, నేనేమన్నా అనసూయక్క గాడిద అన్నా, తప్పేంటి? అయ్యో సర్లే, నీకు చెప్పిన అర్థం కాదు. ఇదిగో వడ్డీ ఇవ్వు. ఏంటక్క, గాడిదకి డ్రెస్ వేసావు, టోపీ పెట్టావు, కళ్ళజోడు కూడా పెట్టావు. ఏంటక్క, చిన్నపిల్లలకి డైపర్ వేసినట్టు వెనక లంగోట కట్టావేంటి? ఏయ్, లంగోట తగిలించానని చీపుగా మాట్లాడుతున్నావు. అసలు అదేమనుకుంటున్నావు? అది గాడిద. గాడిద కాదు, గాడిద కాదు, గాడిద మహాలక్ష్మి. ఈ గాడిద మహాలక్ష్మ. సిరులిచ్చే శ్రీలక్ష్మి, కాసులిచ్చే కనక మహాలక్ష్మి, ధనమిచ్చే ధనలక్ష్మి, ఐశ్వర్యమిచ్చే ఐశ్వర్యలక్ష్మి, బంగారం ఇచ్చే బంగారు లక్ష్మి నా గాడిద. నువ్వు మహాలక్ష్మితో పోల్చుకోవడానికి ఈ గాడిద దొరికిందా? గాడిద బొచ్చుతో స్వెటర్ కుట్టించుకునే ముఖము నువ్వును. సర్లే, నీకేమిస్తే మాకేం కాని. అక్క, అది లండన్ వెళ్ళినట్టుందే, దాని ప్యాడిస్తే పెరట్లో అలుక్కుంటాను. నా పేడే కది అడిగింది, నీదడిగినట్టు ఫీల్ అవుతావే. ఇదిగో సుబ్బాయమ్మ, నా ప్రాణం అడుగు ఇస్తా, వడ్డీలో పావల తగ్గించిస్తానని ఓకే, కానీ నా గాడిద పేడ మాత్రం అడక్కు సుబ్బాయమ్మ, అడక్కు. ఎందుకు అడగొద్దు? గాడిద పేడతో ఏం చేస్తావు? దీని కన్ను నా గాడిద పేడ మీద పడ్డట్టుంది. ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏం చేస్తా నీకెందుకే? నా గాడిద పేడ నా ఇష్టం. చాలే, నీ పిసినారితనానికి అంతు లేకుండా పోతోంది. 2 రోజులు గాడిదని నాకు అద్దెకివ్వు, అడవికెళ్ళి మా ఆయన కట్టెలు మోసుకొస్తాడు. అమ్మో, గాడిద పేడ అమ్ముకోవచ్చని దీనికి తెలిసిపోయినట్టుంది. అందుకే ఫ్రీగా బరువులు మోయిస్తానని గాడిదని అద్దెకి అడుగుతోంది. దీని మాటలకు నేను పడిపోతానా? సూయ అనసూయ. అక్కా, అక్కా, ఏంటి గాడిదని అద్దెకడిగితే ఆలోచిస్తావేంటి? 2 రోజులు అద్దె ముందే ఇస్తానులే. ఈ గాడిదని మాత్రం అడగొద్దు. ఎందుకని? ఇది ఈ గాడిద నా ప్రాణం.
ఈ గాడిద పేడ నాకు ఆరో ప్రాణం. నీ ఎంకమ్మ, ఈ గాడిద పేడ నీకు ఆరో ప్రాణమా? కాబట్టి నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే నా గాడిదను అద్దెకివ్వను. ఆ? ఏంటి లక్ష? చాలేవమ్మా, నువ్వు వద్దు, నీ ఆటగాడిద వద్దు. ఇదిగో నీ వడ్డీ డబ్బులు. ఇవ్వు. ఏమే నా గాడిదని తిడతావా? చెప్తానే పని. ఇదిగో ఇంకో 100 ఇవ్వు. ఆ? ఎందుకు? నా గాడిద మహాలక్ష్మిని అడ్డగాడిద అని తిట్టినందుకు నీకు నేను ఫైన్ వేశాను. ఆహా, గాడిదని క్యాష్ చేసుకునే కంచెరు గాడిదని నిన్నే చూశాను. ఇవ్వు. రారా సుబ్బా, ఈరోజు వడ్డీ వసూలు అయిపోయింది. రా. పదమ్మా. అరే, రా, 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 రా. రామ్మా, 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 రా. ఛీ, గాడిద పిచ్చి మండిపోను. ఈ పిచ్చితో ఏమైపోద్దో. ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నా చిట్టి మీదనే పడ్డాయి. వసే లతా, శిరీష, ఒకసారి ఇలా రండి. ఎక్కడున్నారే? ఏంటత్తయ్య వస్తున్నాము. ఏంటత్తయ్య గారు? దీనికి దిష్టి తీయాలి. వెళ్ళి హారతి మిరపకాయలు పట్టండి. దిష్ట ఎవరికత్తయ్య గారు? నా చిట్టికే. చిట్టిక? చిట్టెవరు? చిట్టెవరు తెలీదా? ఇదిగో నా బంగారు తల్లి, నా వరాల మూట. ఇదిగో ఇదే. ఛీ, పో మమ్మీ. మనుషులం, మాకే దిష్టి పెట్టే వాళ్ళు లేరు. గాడిదకి దిష్టి ఎవరు పెడతారు అత్తయ్య గారు? ఏ నా చిట్టిని పట్టుకుని గాడిద అన్నావంటే నీ నోరుకు కోసేస్తా. అమ్మ మమ్మీ, నా నాలుగుకే ఎసురు పెట్టావా తల్లి? పాపం, శిరీష కంటే మీ చిట్టి నాలుగు కోయడం ఏంటత్తయ్య గారు? చాలే, వెళ్ళి ఇదిగో హారతి తీసుకురండి. వెళ్ళండి. థ్యాంక్స్ మమ్మీ. వెళ్ళండి. అలా చూస్తారంటే దిష్టి తీయండి. వెదవ జన్మ, చివరికి దీనికున్న విలువ కూడా మాకు లేకుండా పోయింది. అలాగే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ సుబ్బిగడ్ దిష్టి, వీడబ్బ దిష్టి. చాలు 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 చాలే. ఏ శిరీష, ఇలా రా. రావే. ఏంటత్తయ్య గారు? ఎందుకు అత్తయ్య గారు పీకారు? దీనికి దిష్టి తీద్దామని. గాడిద కోసం నా జుట్టు పీకుతారా? మరి నువ్వు నేను ఒక్కటేనేంటి? రోడ్డు మీద జనాల దిష్టి, పిట్ట దిష్టి, కుక్క దిష్టి, పంది దిష్టి అంతా పోవాలి. చిచ్చి, ఈ ఇంట్లో గాడిదకున్న విలువ మనుషులకి లేకుండా పోయింది. చిచ్చి, మీకు నాకు పోలికేంటి? మీతో నన్ను పోల్చకండి. ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? పాపం, లతకేంటి ఆమె గ్లామర్ ఏంటి? గాడిదకి దిష్టి తీయడం ఏంటి? శిరీషకేంటి ఆవిడ హెయిర్ స్టైల్ ఏంటి? ఆవిడ జుట్టు పీకడం ఏంటి? చూస్తుంటే వాళ్ళని గాడిదకి పని మనుషులు చేసేలా ఉన్నారు. బాబా, అవునవును, ఈ అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం అత్తయ్య గారు. చాలే. మీ వల్ల తిండి లాస్ తప్ప పైసా ఉపయోగం ఉందా? అదే నా చిట్టి 100 రూపాయలు తిని 1000 రూపాయలు లాభం ఇస్తుంది. దానిలా మీరు కూడా లాభం ఇస్తే మిమ్మల్ని కూడా దానిలాగే గౌరవిస్తా. అంటే సంపద లేకపోతే మా లతక శిరీషకులు మనుషులు కారా? వాళ్ళకి విలువ లేదా? ఇదేదో రివర్స్ లో వస్తున్నట్టుంది. ఇంకా లాభం లేదు. ఉంటే ఈ ఇంట్లో మేమైనా ఉండాలి, లేదంటే ఆ గాడిదైనా ఉండాలి. అది లెక్క. అర్థమైందమ్మా నీ ప్లాన్. ఏం మాట్లాడుతున్నావు? ఏం లతక చెప్పండి. అవును, మధు చెప్పింది కరెక్ట్. మీకు మేక్ కావాలో ఆ గాడిది కావాలో తేల్చుకోండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం. బాగా ఆలోచించుకొని చెప్పండి. అవసరం లేదు, నాకు గాడిదే కావాలి.
అది 24 గంటలంటే ఇది 24 సెకండ్లు కూడా ఆలోచించలేదు. మనం అంటే ఎంత లవ్వో. అర్థమైంది. మాకంటే మీకు ఇదే ఎక్కువ అవడానికి కారణం ఇది వేసే ప్యాడే కదా. సరే, మా ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్న ఈ గాడిదని ఎంత రేట్ అయినా చెప్పండి, మేం కొనేస్తాం. చెప్పండి చెప్పండి, ఎంత నమ్ముతారు? అమ్మే ప్రసక్తే లేదు. పోనీ పార్ట్నర్షిప్? లేదు. పోనీ కొంచెం పేడ? అసంభవం. అది నాకు మాత్రమే సొంతం. మరి దీనికి పరిష్కారం? మూసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటమే. నువ్వు సూపర్ మమ్మీ. నువ్వు పదరా. అయ్యో, నువ్వు రెస్ట్ తీసుకో బంగారు. సారీ అక్కేలు, నా ప్రయత్నం నేను చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. లాభం లేదు, మా ఈగోని రెచ్చగొట్టింది. చెప్తా మా అంత పని. పదక్క. పార్ట్నర్షిప్ అడిగాం, ఇవ్వనంది. ఆ గాడిదని అమ్మమన్నా కుదరదంది. కొంచెం పేడని అడిగాం, ఇవ్వనంది. ఇంకా మిగిలింది కిడ్నాప్. కిడ్నాపా? అంటే అత్తయ్య గారిని కిడ్నాప్ చేసేస్తావా? చిచి, గాడిదని కిడ్నాప్ చేస్తామక్కా. చిచ్చే, పోయి పోయి గాడిదని కిడ్నాప్ చేయడం అంటే తిక్క మొహందానా? నోర్మల్. లతక్క, ఈ రోజుతో ఆ గాడిద మనది, అది వేసే పేడ మనది. పెత్తనం మనది, పేడలో వచ్చే విత్తనం మనది. నీకు కూర్చోవాలనిపిస్తే గాడిదనవుతా, నీకు ఆకలి అనిపిస్తే పేడనవుతా. చాలే ఆపవే. నాకాకలేసే పేడివటమేమిటే దూడ మొహందానా? అక్క ఫ్లోలో వచ్చింది, చెప్పాను. సరే, నువ్వు చెప్పిన కిడ్నాప్ ప్లాన్ నచ్చింది. ఈ బానిస బ్రతుకు నుంచి బయటపడాలంటే డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలంటే పేడ కావాలి, పేడ కావాలంటే గాడిద కావాలి, గాడిద కావాలంటే ఈ రోజే కిడ్నాప్ చేయాలి. లతక్క శాసిస్తుంది, ఈ శిరీష పాటిస్తుంది. పదక్క. ఇదేంటి నన్రమ్మని వెళ్ళిపోతుంది? ఇది చేసే పనికి చెప్పేదానికి పొంతనే లేదే. ఊసే ఆగవే. పద పద పద.
రావే బయటికి రా. ఎవరు బయటికి రాకుండా మనం పారిపోదాం. పద పద. అక్కలు హమ్, ఏంటక్కలు గాడిదని ఇక్కడ తీసుకెళ్తున్నారు? అబాబా అది వాకింగ్ మధు. వాకింగ్ కా? ఎందుకు? అబ్బా అది అదే కొంచెం స్లిమ్ గా అవుతుందని. స్లిమ్ అవ్వాలంటే తిరగాల్సింది నువ్వే, నన్నెందుకు తీసుకెళ్తున్నావు? ఓ, కిడ్నాప్ ని ఇలా కవర్ చేస్తున్నావా? ఈ విషయం అత్తయ్య గారికి చెప్పారా? చెబితే కిడ్నాప్ చేయనిస్తారా ఏంటి? కిడ్నాపా? కిడ్నాప్ ఏంటి? చచ్చింది బొక్కది. నా కడుపులో పేడాగదు, దీని నోట్లో మాట ఆగదు. భలే ఇరుక్కుపోయింది.